నమస్తే సకలు. ఈరోజు కథ పేరు అసలు నేరం. జనప్రియ మహారాజుకు శ్రద్ధగా పనిచేసే రాజోద్యోగులందరినీ ప్రత్యేకంగా సన్మానించాలి అనే కోరిక పుట్టింది. అందుకని ఆయన ఇద్దరు మంత్రులను నియమించాడు. వారు విడివిడిగా ప్రతి రాజోద్యోగిని గమనించి తన అభిప్రాయాన్ని రాజుకు తెలియచేయాలి. ఇద్దరి దృష్టిలోనూ మంచి పనివాళ్ళుగా ఉన్నవారికి రాజు ఒక మాసపు జీతం బహుమానంగా ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాడు. ఒక మాసం పాటు మంత్రులిద్దరూ విడివిడిగా రాజోద్యోగులను గమనించి వారిని గురించి తమ అభిప్రాయాలు విడివిడిగానే రాజుకు సమర్పించారు. రాజు వివరాలన్నిటినీ శ్రద్ధగా చదివాడు. రాజోద్యోగులు మొత్తం 200 మంది. గోవింద మంత్రి దృష్టిలో పని అందు శ్రద్ధ గలవారు 50 మంది మాత్రమే. కానీ ఈశ్వర మంత్రి దృష్టిలో 150 మంది. ఇద్దరి దృష్టిలోనూ పని శ్రద్ధ గలవారు 5గురు మాత్రమే. జనప్రియ మహారాజు ఎంతో సంతోషించి ఆ 5గురికి అదనంగా ఒక నెల జీతం బహూకరించాడు. ఇలా జరిగేసరికి మిగిలిన రాజోద్యోగులు ఉద్యోగుల పని శ్రద్ధను మహారాజు గారు ఏ విధంగా నిర్ణయించింది తెలుసుకోవాలని పట్టుపట్టారు. జనప్రియ మహారాజు వారితో, ఉద్యోగుల పని శ్రద్ధ నిర్ణయించడానికి ఇద్దరిని నియమించాను. ఇద్దరూ ఏకగ్రీవంగా పని శ్రద్ధ గలవారిని నిర్ణయించిన 5గురికి బహుమానం ఇచ్చాను అన్నాడు వారితో. అయితే మిగతా 195 మందికి పని శ్రద్ధ లేదని వారు ఏకగ్రీవంగా నిర్ణయించారా అని ఉద్యోగులు రాజుని అడిగాడు. లేదు, ఒక మంత్రి కొందరిని, ఇంకో మంత్రి మరికొందరిని ఎన్నిక చేశారు. ఇద్దరూ ఎన్నిక చేసిన వారికే బహుమానం ఇచ్చాను అన్నాడు రాజు. ఇది అన్యాయం అన్నాడు ఒక ఉద్యోగి. ఒక మంత్రి మెచ్చుకుని ఇంకో మంత్రి మెచ్చుకోకపోతే లోపం మీదే అన్నాడు జనప్రియుడు. అందరూ అసంతృప్తిగా వెళ్ళిపోయారు. ఆ మర్నాడే చిరంజీవి దేశాటన చేస్తూ ఆ నగరానికి వచ్చాడు. చిరంజీవి మహాజ్ఞాని అని విని జనప్రియ మహారాజు అతన్ని ప్రత్యేకంగా భవనానికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశాడు. ఆయన చిరంజీవితో కథ అంతా చెప్పి ఒక మనిషి మీద ఇద్దరు మనుషులను నిఘా వేసి అభిప్రాయం చెప్పమంటే ఇద్దరూ చిరొక రకంగా చెప్పినప్పుడు ఎవరి అభిప్రాయాన్ని స్వీకరించాలి అని చిరంజీవిని అడిగాడు. చిరంజీవి నవ్వి, నిఘా వేసిన ఇద్దరిలోనూ ఒకడు శిక్షార్హుడు అని నా నమ్మకం అన్నాడు. రాజుకి చిరంజీవి ఉద్దేశం సబబు అనిపించి విచారణ జరిపేసరికి ఈశ్వర మంత్రి ముందుగానే రాజోద్యోగులను హెచ్చరించి లంచాలు స్వీకరించి లంచాలు ఇచ్చిన వారి పేర్లు మాత్రమే తన నివేదికలో ఎన్నిక చేశాడని తెలిసింది. ఈశ్వర మంత్రికి లంచాలు ఇచ్చిన వాళ్ళు రాజుతో ఆ మాట చెప్పడానికి భయపడ్డారు. తమపై గోవింద మంత్రి నిఘా ఉన్న సంగతి వారు ఎరగరు. ఇంత చిన్న విషయం తనకు తట్టనందుకు విచారిస్తూ రాజు గోవింద మంత్రి మెచ్చుకున్న 45 మందికి బహుమానం ఇచ్చి ఈశ్వర మంత్రిని, లంచం ఇచ్చిన వారిని శిక్షించి చిరంజీవిని ఘనంగా సన్మానించాడు. మరొక కథ. అంత సులువుగా మారడు. భీమాపురంలోని భీమయ్య ఎప్పుడూ దిగాలుగా ఉండేవాడు. రామాపురంలోని రామయ్య ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. ఈ సంగతి తెలిసి భీమయ్య రామయ్యను గురించి తెలుసుకుందామన్న ఆసక్తితో రామాపురం వెళ్ళాడు. భీమయ్య వెళ్ళేసరికి రామయ్య మంచం మీద ఉన్నాడు. ఆయన కాలికి కట్టు ఉన్నది. పొలంలో జారి పడ్డాడు. ఎముక విరిగిందట. కదలకుండా మంచం మీద 2 నెలలు ఉండాలట అన్నాడు రామయ్య భీమయ్య అడిగిన ప్రశ్నకి సమాధానంగా. అయ్యో పాపం, చాలా కష్టం వచ్చింది మీకు అన్నాడు భీమయ్య. కష్టమేమున్నది, ఇలాంటిదేదో అయితే తప్ప విశ్రాంతి తీసుకోను నేను. కాళిదాసు గారి మేఘ సందేశం చదవాలని ఎన్నాళ్ళ నుంచో నా కోరిక, అది ఇప్పుడు తీరుతున్నది అన్నాడు రామయ్య. ఇంతలో రామయ్య కొడుకు వచ్చి, నాన్న, నిన్ను ఆ సోమయ్య తిడుతున్నాడు అన్నాడు ఆవేశంగా. తిడితే తిట్టనివరా, మనకేం నష్టం అన్నాడు రామయ్య. నిన్ను పనికిరాని చవట అంటున్నాడు అన్నాడు రామయ్య కొడుకు. వాడంటే అన్నాడులే, నేను చవటనేనని నువ్వు చెప్పు, చవటనేనని నువ్వు కూడా చెప్పు అన్నాడు రామయ్య. వాడి చేత మాటలు పడి ఊరుకుంటే నువ్వు చవటవేగా మరి అన్నాడు రామయ్య కొడుకు. నేను చవటనే అయినప్పుడు వాడంటే మాత్రం తప్పేమిటి, ఉన్నమాటే కదా వాడన్నాడు అన్నాడు రామయ్య. బావుంది, వాడన్నంత మాత్రాన నువ్వు అయిపోతావా ఏమిటి అన్నాడు కొడుకు చిరాగ్గా. ఇలాంటప్పుడు వాడంటే మాత్రం నష్టం ఏమిటి అన్నాడు రామయ్య. నష్టం ఉన్నా లేకపోయినా వాడు అలా అంటే ఎందుకు ఊరుకోవాలి అంటాను అన్నాడు రామయ్య కొడుకు. చూసావా, ఎవడైనా మనని కారణం లేకుండా తిడుతున్నాడు అంటే దాని వెనకాల కొంత కథ ఉన్నదన్నమాట. ఒకడు మనల్ని ఉత్తి పుణ్యానికి తిడుతున్నాడంటే మనం చాలా ఉన్నత స్థితిలో ఉన్నామన్నమాట. అందుకు సంతోషించాలి కానీ విచారించడం ఎందుకు అని రామయ్య అడిగాడు. నువ్వు వింతే, అన్నిటికీ ఇలాగే చెప్తావంటూ దిగాలుగా వెళ్ళిపోయాడు రామయ్య కొడుకు. లోతుగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో విచారించదగినది అంటూ ఏమీ ఉండదు భీమయ్య గారు.
ఇది నేను అనుభవం మీద తెలుసుకున్న సత్యం. దీనిని మీరు ఒప్పుకుంటారా అన్నాడు రామయ్య. మంచం మీద నుంచి లేవలేని స్థితిలో మీ భార్య మీకు చక్కగా సేవలు చేస్తున్నది. ఎంత ఆవేశం ఉన్నా మీ అబ్బాయి మీ మాట వింటాడు. మీలాగా దెబ్బ తగిలి నేను మంచం ఎక్కితే నా భార్య నాకు ఇలా సేవలు చేయదు. నా కొడుకు ఒక్కసారి కూడా నా మాట వినడు. నా దురదృష్టానికి చాలా బెంగగా ఉన్నది అంటూ భీమయ్య అక్కడి నుంచి సెలవు పుచ్చుకున్నాడు. మరొక కథ. పాతాళ రాక్షసుడు. మగధ దేశపు రాజు శక్తిసేనుడి పరిపాలనలో కలతలు బయలుదేరి వేరు వేరు తరగతుల మధ్య కలహాలుగా పరిణమించి అరాచక పరిస్థితి ఏర్పడింది. అన్ని మతాల వారు, వృత్తుల వారు, కులాల వారు తమ తమ వృత్తులకు, వ్యాపకాలకు ఉద్వాసన చెప్పి యుద్ధానికి దిగినట్లుగా తయారయ్యారు. ఈ పరిస్థితిని అదుపులో పెట్టడానికి శక్తిసేనుడు ఏవో శాసనాలు చేశాడు. కానీ ఆ శాసనాల ఆధారంతోనే ప్రజలు మరింతగా అంతఃకలహాలు కొనసాగించారు. రాజు తన అసమర్థతను గ్రహించి మంత్రి, పురోహితుడు అయిన యజ్ఞశర్మను ప్రజా జీవితం ఇలా కంటకప్రాయం అయిపోతున్నదే, ఈ పరిస్థితులలో సరియైన పరిపాలన జరగాలంటే ఏం చేయవలసి ఉంటుంది అని అడిగాడు. దానికి యజ్ఞశర్మ, రాజా, నీ అనుమానాలు తీరగలందులకు ఒక చిన్న ఇతిహాసం చెప్తాను, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పాతాళ లోకంలో రాక్షస రాజ్యం సుభిక్షంగా ఉండే రోజుల్లో అఘోరుడు అనే రాక్షసుడు అల్లర్లు లేవనెత్తి అలజడి కలిగించసాగాడు. అది చూసి రాక్షసరాజు అఘోరుణ్ణి పాతాళం నుంచి బహిష్కరించాడు. ఆ విధంగా అఘోరుడు భూలోకానికి రావడం జరిగింది. వస్తూనే వాడు ఒక ఎడారి ప్రాంతంలో అడుగుపెట్టాడు. అక్కడ వాడికి ఏ విధమైన తిండి దొరకక మనుషులు ఉండే ప్రాంతాలకు వచ్చి అందిన మనుషుల్ని విరుచుకుని తినసాగాడు. ఇందువల్ల భూలోకంలో పెద్ద సంచలనం కలిగింది. అఘోరుడు ఎప్పుడు ఏ ప్రాంతానికి వస్తాడో తెలియదు. ఏ క్షణాన ఎవరికి చావు మూడుతుందో తెలియదు. భూలోకంలో చాలా దేశాలు ఉన్నాయి. ఎవరి భాష వాళ్ళది. ఎవరికి వాళ్ళే అందరికన్నా గొప్పవాళ్ళు. ఏ రెండు దేశాలకు పడదు. ప్రతి దేశము ఇతర దేశాలను జయించి వాటిపై పెత్తనం చెలాయించాలని చూస్తుంది. అందుచేత తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అందులో పైచేయిగా ఉండడానికి కొత్త కొత్త మారణాయుధాలు కనిపెడుతూనే ఉంటారు. అఘోరుడు భూలోకానికి వచ్చిన తొలి రోజుల్లో అనేక మంది వీరులు ముందుకు వచ్చి తమ తమ దేశాలను వాడి బారి నుండి కాపాడడానికి ప్రయత్నించారు. కానీ తాటి చెట్టు ప్రమాణం గల అఘోరుడి శరీరం మామూలు ఆయుధాలను లక్ష్య పెట్టేది కాదు. వాడు భూలోకంలో విచ్చలవిడిగా సంచరిస్తూ అలజడి కొనసాగిస్తూనే వచ్చాడు. వ్యక్తుల సౌర పరాక్రమాలు రాక్షసుడి మీద పనిచేయవని, ఈ రాక్షసుడి వల్ల అన్ని దేశాల ప్రజలకు ప్రమాదమేనని స్పష్టమైంది. అప్పుడు దేశ దేశాల రాజులందరూ ఒకచోట సమావేశమై కర్తవ్యం గురించి చర్చించారు. అందరిలోకి అనుభవజ్ఞుడైన ఒక రాజు ఇలా అన్నాడు: 1,00,000 చీమలు కలిసి ఒక పాముని చంపగలుగుతున్నాయి. గడ్డిపోతలను కలిపి వేసిన తాడు మదపు టేనుగును బంధించడానికి పనికి వస్తున్నది. ఐకమత్యాన్ని మించిన బలం లేదు. భూమి మీద మనుష్యులంతా ఒక్కటైతే ఆ రాక్షసుని ఎదుర్కోవడం పెద్ద సమస్య కానే కాదు. ఇంతకంటే మంచి ఆలోచన లేదని అందరూ ఒప్పుకున్నారు. అఘోరుని ఎదుర్కోవడం కోసం మరునాడే ప్రజలంతా ఒకచోట కూడసాగారు. వందలు వేలతో ఆరంభమైన జనసమూహం లక్షలకు కోట్లకు చేరుకున్నది. భాషలను గురించి, సంస్కృతులను గురించి మరిచిపోయి అందరూ ఒక్కటైపోయారు. ఈ మహాసైన్యం 2 రోజుల్లో అఘోరుణ్ణి అందుకున్నది. వెంటనే రాక్షసుడికి, జనసమూహానికి యుద్ధం ఆరంభమైంది. వాడిని చూసి కానీ, వాడి పాదాల కింద నలిగి చస్తామని కానీ ఎవ్వరూ భయపడలేదు. క్షణాల మీద పోయి అఘోరుణ్ణి ఆపాదమస్తకము మనుషులు కమ్మేశారు. అంతటి రాక్షసుడు తన జీవితంలో మొదటిసారిగా భయం అంటే ఏమిటో తెలుసుకున్నాడు. ఇంతమంది జనం ధాటికి తన వజ్ర శరీరం కూడా తట్టుకోలేదని వాడికి తెలిసిపోయింది. అందుకని వాడు జనాన్ని ఎదుర్కొనే ఆలోచన కట్టిపెట్టి పరుగు లంఘించుకున్నాడు. పరిగెడుతున్న వాడి కాళ్ళ కింద ఎందరో నలిగి చచ్చారు. వాడి శరీరం మీదకి పాకిన మనుషులు కిందకి దూకి వాళ్ళు కాళ్ళు చేతులు విరుచుకున్నారు. అయితేనే ప్రజలకు వాడి పీడ వదిలింది. అటు తర్వాత అఘోరుడు మనుషులను ఎదుర్కోవడానికి 2, 3 ప్రయత్నాలు చేసి ఘోరంగా దెబ్బతిని చావు తప్పి కన్నులొట్టపోయినట్లు అయ్యాడు. తర్వాత వాడు అరణ్యాలను ఆశ్రయించి తన జీవన విధానం మార్చుకుని పొదుపుగా జంతువుల్ని చంపి తినసాగాడు. లేకపోతే వారం రోజుల్లో అడవంతా ఖాళీ అయి తాను తిండికి మాడవలసి వస్తుంది. అయితే వాడికి నరమాంసం మీద భ్రాంతి తగ్గలేదు. వాడి అదృష్టం బావుండి ఒకసారి అడవిలో వాడికి ఒక ఆడ మనిషి కనిపించింది. ఆమెను తిందామనే ఉద్దేశంతో వాడు చెయ్యి చాచి ఆమెను పట్టుకున్నాడు. అంతలోనే ఆ స్త్రీ రాక్షసిగా మారిపోయి వాడికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఆ రాక్షసిని వాడు పాతాళ లోకంలో ఎరుగును. ఆమె పేరు అఘోరిక. ఆమె ఇలా అన్నది: "నువ్వు వెళ్ళిపోయాక పాతాళ లోకం చిన్నబోయిందనిపించింది. నిన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఎందుకైనా మంచిదని మనిషి రూపంలో వచ్చాను." అఘోరుడు ఆమెకు తన భూలోకపు అనుభవాలు చెప్పాడు. అఘోరిక నవ్వి, "వెర్రివాడ, మనుషులు బలగం గలవాళ్ళు కాకపోయినా తెలివి గలవాళ్ళు. వాళ్ళను బలంతో కన్నా తెలివితో ఎదుర్కోవాలి. మనం వాళ్ళ మధ్య వాళ్ళ రూపాలతోనే నివసిస్తూ వాళ్ళని మోసం చేయాలి. అప్పుడు జీవితం పాతాళ లోకం కన్నా బావుంటుంది" అన్నది. రాక్షసులిద్దరూ మానవ రూపాలు ధరించి మానవుల మధ్య జీవించసాగారు. మనుషులకు తెలివితేటలుంటే ఉన్నాయేమో కానీ వాళ్ళు ఒట్టి స్వార్థపరులని త్వరలోనే వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు మనుషుల స్వార్థాన్ని అవకాశంగా తీసుకుని మనుషులను ఒకరి మీద ఒకరిని రెచ్చగొట్టసాగారు. ప్రజలలో మళ్ళీ అన్ని రకాల భేదాలు వచ్చేశాయి. భాషా భేదాలు, జాతి భేదాలు, కుల భేదాలు, మత భేదాలు, మనుష్యుల మధ్య కొట్లాటలు ఎక్కువయ్యాయి. అఘోరుడు, అఘోరిక ఈ గందరగోళంలో మనుషులను అపహరించి తింటూ రాసాగారు. మనుషులు ఒకరినొకరు అనుమానించుకుంటూ తమ మధ్యనే ఉన్న రాక్షసులను అనుమానించలేకపోయారు. రాక్షసులకి ఈ జీవితం చాలా బాగుంది. వాళ్ళు భూలోకంలోనే శాశ్వతంగా ఉండిపోదలుచుకున్నారు. వారి సంతతి క్రమంగా ప్రపంచం అన్ని మూలలకు విస్తరించింది. వాళ్ళు తమ సంతతికి ఇలా హితబోధ చేశారు: మీరు రాక్షసులను తెలిస్తే మనుషులంతా ఒక్కటైపోతారు. మనిషి రూపంలోని రాక్షసుని వాళ్ళు ఎంతో ఆదరిస్తారు. అదే మనకు క్షేమం. అఘోరుడి సంతతి వాళ్ళు ఇప్పుడు అన్ని కులాల్లోనూ, మతాల్లోనూ, భాషల్లోనూ, దేశాల్లోనూ ఉండి మనుషులంతా ఏకం కాకుండా చేయగలుగుతున్నారు. వారి నిజస్వరూపం బయటపెట్టి మనుషుల మధ్య నుంచి వారిని తరిమేయగలిగితే భూమి మీద శాశ్వతమైన శాంతి నెలకొనగలదు. యజ్ఞశర్మ కథ ముగించి, రాజా, ప్రజలు ఎప్పుడూ శాంతి జీవనాన్నే కోరుకుంటారు. వారు పోరాటానికి దిగారు అంటే వారిని అలా పురికొల్పిన శక్తులు వారి మధ్యలోనే ఉంటాయి. అరాచక పరిస్థితి వల్ల లాభం పొందే వారెవరో తెలుసుకుని వారు ఎంత సన్నిహితులైనా, పలుకుబడి గలవారైనా సంకోచించకుండా పురుగేరిన పక్షంలో దేశం అతి త్వరలో సుభిక్షమై శాంతి నెలకొంటుంది అన్నాడు. శక్తిసేనుడు తన మంత్రి ఆంతర్యం గ్రహించి తన రాజ్యంలో ఉండే ప్రచ్ఛన్న రాక్షసులందరినీ తొలగించి మగధ రాజ్యపు ప్రతిష్టను తిరిగి నెలకొల్పాడు. ఈ రోజుకి కథ సమాప్తం సకలు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.